ప్రేమ అనేది 2 అక్షరాల పదం. వెరీ స్మాల్ వర్డ్, వెరీ సింపుల్ వర్డ్, కానీ ఫ్రమ్ ద క్రేడిల్ టు ద గ్రేవ్, అప్పుడే పుట్టి ఉయ్యాల్లో వేయబడిన చిన్న బిడ్డ, చంటి బిడ్డ దగ్గర నుంచి శవంగా మారే ముందు వరకు, అంటే ఒక సమాధికి గోతిలోకి వెళ్ళే వరకు ప్రతి మనిషి తన జీవితంలో ప్రేమ అని 2 అక్షరాల పదం కొరకు ఎంత తాపత్రయపడతాం మనందరికీ తెలుసు. జీవితంలో ఆరాటం దేని కొరకు పడతామంటే ప్రేమ కొరకు. ప్రతి మనిషిలో ప్రేమించబడాలి అనే ఒక బలమైన ఆశ ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. దేవుడు కూడా ఆయన ప్రేమ స్వరూపి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ప్రేమ పిచ్చిలో ఉన్నవాళ్ళు గాడ్ ఈజ్ లవ్ను తిరగదీపిచ్చి లవ్ ఈజ్ గాడ్ అంటారు, ప్రేమే దేవుడు అంటారు. ప్రేమ దేవుడు కాదండి, దేవుడు ప్రేమ స్వరూపి, అంటే అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. ప్రేమ అంటే ఎలా ఉంటుంది? ప్రేమ అనేది ఒక ఫీలింగ్, లేకపోతే ప్రేమ అనేది ఒక భావన. సో ప్రేమను చూడాలంటే దాని రూపం ఎలా ఉంటుంది? గాలిని చూడాలంటే మనకు తెలుస్తుందా? ప్రాణం అంటే ఎలా ఉంటుంది అంటే మనకు తెలియదు. లేకపోతే గాలి అంటే ఎలా ఉంటుందంటే గాలి వీచినప్పుడు వస్తువులు ఎలా కదులుతాయి, లేకపోతే ఎలా వస్తువులు ఎగిరి వెళ్ళిపోతాయి. గాలి వచ్చినప్పుడు అది మన బాడీకి తగిలినప్పుడు సెన్సేషన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు, కానీ బట్ గాలి అనేది చూడాలంటే మనకి కనబడదు. వీ కెన్ ఫీల్ ఇట్, వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. సో ప్రేమ అనేది అసలు ఎలా ఉంటుంది? ప్రేమకు రూపం ఏంటి, ప్రేమకు చిరునామా ఏంటి అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమకు ఒక రూపం ఇస్తే, ప్రేమ యొక్క రూపాన్ని మనం చూడాలని ఆశపడితే, నిజమైన ప్రేమను రుచి చూడాలి అని ఆశిస్తే, చూడండి కొన్నిసార్లు కొంతమంది ఇలా అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు, ఈ ఊర్లో అసలు బిర్యానీ అంటే పలానా దగ్గర తినాలి అంటారు. అంటే బిర్యానీలు చాలా దగ్గర దొరకచ్చు, చాలామంది చేయొచ్చు, బట్ అసలు జీవితంలో మీకు బిర్యానీ టేస్ట్ దొరకాలంటే అక్కడ తినండి అంటారు. హైదరాబాద్ కూడా, హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేమస్. చాలామంది ఆయా దేశాల నుండి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ పట్టణంలో మరి ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఏమైనా ఉందా అంటే ఆ లిస్ట్లో కంపల్సరీ హైదరాబాద్ బిర్యానీ ఉంటుంది. అంటే నిజంగా ఒక బిర్యానీ టేస్ట్ చూడాలంటే మీరు హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేయాలి. సో నిజమైన ప్రేమ అనేది చాలా రకాలు ఉంటాయి. లోకంలో చాలా రకాలైన ప్రేమలు మనకు అందుబాటులో ఉంటాయి. సో ప్రేమ అని లేబుల్ ఉన్నంత మాత్రాన అది ప్రేమ కాదు. ఈ రోజుల్లో చూడండి కల్తీ ఎక్కువైపోయింది. నెయ్యి అని రాస్తారు, కానీ ఆ నేతిలో నెయ్యి అని రాసిన ప్యాకెట్ మీద లేబుల్ ఉంది కదా అని అది కొనుక్కొని మనం వాడితే కొన్నిసార్లు అనారోగ్యాలు వస్తాయి. పాలు అని ఒక లేబుల్ వేస్తారు, అలాగే తెల్లగా ఉంటుంది, లిక్విడ్ లాగే ఉంటుంది, కానీ ఆ పాలలో సగానికి పైన నీళ్ళే ఉంటాయి కొన్నిసార్లు. సో ప్రేమ అని లేబుల్ చేయబడిన ఆ పదార్థం లేక ఆ ఫీలింగ్ చాలా దగ్గర మనకు అందుబాటులో ఉండొచ్చు ప్రపంచంలో, కానీ కనబడినవంతా నిజమైన ప్రేమలు కాదు. నిజమైన ప్రేమ అని చెప్పుకునేవారు, నిజమైన ప్రేమని ఇస్తాము అని ఒకవేళ ఎవరైనా ఆఫర్ చేసినా కూడా ఆ ప్రేమలన్నీ కూడా స్వచ్ఛమైన ప్రేమలు కానే కాదు. కానీ స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? నిజమైన ప్రేమ నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను, నా లైఫ్లో నన్ను సాటిస్ఫై చేసే ప్రేమ నేను పొందుకోవాలనుకుంటున్నాను. చూడండి, ఎప్పుడైనా సరే స్వచ్ఛమైన దగ్గరే మనకి ఒక సంపూర్ణత ఉంటుంది. స్వచ్ఛమైన ప్రేమను మనం, దేవుని ప్రేమను అనుభవించినప్పుడే అందులో ఉన్న సంపూర్ణత మనం తెలుసుకొని సంతృప్తి పడతాం. కల్తీగా ఉన్నది ఏదైనా కొనుక్కున్నా కూడా మనకి సంతృప్తి ఉండదు. చూడండి, కొన్నిసార్లు తేనె అని అమ్ముతూ ఉంటారు, అది ఇంటికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది అది బెల్లం పాకం అని. సో అప్పుడు అర్థమైపోద్ది, ఓహో ఇది తేనె అని లేబుల్ వేశారు, చూడ్డానికి కొంచెం అలాగే కనబడుతుంది, కానీ ఇది నిజమైన స్వచ్ఛమైన తేనె. ఇంటికి తెచ్చుకున్న తర్వాత అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టామే, అనవసరంగా మోసపోయామని ఆనందపడాల్సింది బదులు ఆందోళన పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఈ లోకంలో కూడా లోక ప్రేమల కొరకు మనం తాపత్రయపడి లోకంలో అందుబాటులో ఉండే ప్రతి ప్రేమను మనం రుచి చూసిన తర్వాత ఆఖరికి మనకు మిగిలేది ఏంటంటే అసంతృప్తి, ఆ తర్వాత బాధ, ఆవేదన, మోసపోయాము అనే భావన మనకు వస్తుందేమో, కానీ స్వచ్ఛమైన ప్రేమకు చిరునామా యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ అంట ఇట్ ఈస్ లవ్ దట్ ఈస్ ప్రూవ్డ్. అది రుజువు చేయబడిన ప్రేమ. హల్లెలూయా. ఏదైనా సరే టెస్ట్ చేయబడిన తర్వాత ప్రూవ్ చేయబడితేనే అది స్వచ్ఛమైనది అని మనం చెప్పుకోవచ్చు. చూడండి, కొన్ని ప్రోడక్ట్స్ మీద టెస్టెడ్ ఓకే అని ఇలా ఒక టిక్ మార్క్ కొట్టుంటుంది, మీరు గమనించుంటే. కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ మీద, కొన్ని ప్యాకెట్స్ మీద
కొన్ని రకాలైన లేబుల్స్ ఉంటాయి. ఏమనంటే దీన్ని పలానా కంపెనీ ద్వారా పరీక్షించబడింది, ఇది చాలా స్వచ్ఛమైన ప్రోడక్ట్ అని. సో దేవుని ప్రేమ కూడా పరీక్షించబడి రుజువు చేయబడిన ప్రేమ. గాడ్స్ లవ్ ఇస్ ప్రూవ్డ్. దేవుని ప్రేమ ఏదో మాటల్లో చెప్పి వదిలేసిన ప్రేమ కాదు, కానీ రుజువు చేయబడిన ప్రేమ. ఎలా రుజువు చేశాడు దేవుడు అంటే, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. మనం ఇంకను పాపులమై ఉండగా యేసు మన కొరకు చనిపోయాను. జీసస్ ప్రూవ్డ్ హిజ్ లవ్ బై డైయింగ్ ఫర్ అస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. దేవుడు మన కొరకు చనిపోవడం ద్వారా ఆయన ప్రేమను రుజువుపరచాడు. ఈ ఉదయకాల సమయంలో ఐఎమ్ ష్యూర్ మనందరిలో మనం ఇతరులను ప్రేమించినప్పుడు అదే మోతాదులో ప్రేమను కోరుకుంటాం కదండి. తల్లి బిడ్డలను ప్రేమించినప్పుడు ఇంత బాగా నా బిడ్డలను ప్రేమిస్తున్నాను, నా పిల్లలు కూడా నన్ను అలాగే ప్రేమిస్తారు అనే ఆశ మనకు కలుగుతూ ఉంటుంది. లేకపోతే వివాహం అయినప్పుడు భార్య భర్త నుండో, భర్త భార్య నుండో ఒక ప్రేమను కోరుకుంటారు. ఆ తర్వాత మనం ఎవరైనా స్నేహితులుగా, కొంతమంది చూడండి అందరినీ నమ్మే మనస్తత్వం ఉంటుంది. ఎవరైనా కొంచెం స్వీట్గా మాట్లాడితే, కొంచెం మంచిగా మాట్లాడగానే నమ్మేస్తారు, అందరినీ నమ్మేస్తారు. అది చాలా డేంజరస్. సో నమ్మేసి వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు. అది ఇరుగు పొరుగు వాళ్ళు అవనియండి, వర్క్ ప్లేస్లో కొలీగ్స్ అవనియండి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఎంత స్వచ్ఛమైన ప్రేమను చూపించారో అవతల సైడ్ నుంచి అటువంటి ప్రేమ రాకపోతే వెంటనే గుండె పగిలిపోద్ది, హార్ట్ బ్రోకెన్, ఒకలాంటి నిరుత్సాహం, డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఈ ఉదయకాల సమయంలో నిజమైన ప్రేమ కొరకు వెతికి, నిజమైన ప్రేమ కొరకు తాపత్రయపడి, ఒకవేళ నీవు నిరుత్సాహపడి ఉన్నట్లయితే నీకు ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రేమ ఒక చక్కని పరిష్కారం. దేనికి పరిష్కారం అంటే నీ నిరుత్సాహాన్ని తొలగించడానికి ఒక పరిష్కారము దేవుని ప్రేమ. నీలో ఉన్న బాధను తొలగించడానికి ఒక పరిష్కారము దేవుని ప్రేమ. నీలో ఉన్న ప్రేమించబడాలి అనే తాపత్రయానికి ఒక పరిష్కారము దేవుని ప్రేమ. కొన్నిసార్లు మనం ఇతరులు మనల్ని ప్రేమించాలని ఆశపడినప్పుడు మనలో లోటుపాట్లు అన్నీ మనం దాచేసుకొని మనలో మంచి పాయింట్స్ మాత్రమే మనం చూపించాలని ప్రయత్నం చేస్తాం బయటకి. ఎందుకంటే అమ్మో నాలో ఉన్న నా రియల్ కలర్స్ నేను చూపిస్తే నన్ను యాక్సెప్ట్ చేయరేమో, నన్ను ప్రేమించరేమో, నన్ను అపార్థం చేసుకుంటారేమో, నన్ను గురించి బయటకు వెళ్ళి వేరేగా మాట్లాడతారేమో అని కొన్నిసార్లు మనం బయట వారి ముందు చాలా చక్కగా, మనం చాలా ఫైనెస్ట్ పీపుల్ ఆన్ ద ప్లానెట్, అంటే ప్రపంచంలో ఉన్న చాలా మంచి వారిలాగా మనం ఏదో నటించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనలో ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది అనమాట. ఏమనంటే నా అసలు స్వభావం బయటకు వస్తే, నాలో ఉన్న బలహీనతలు వీళ్ళు తెలుసుకుంటే, అమ్మో అంతకు ముందులా నన్ను ప్రేమించరేమో, అంతకు ముందులాగా నాతో ఉండడానికి ఇష్టపడరేమో అని కొన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తుంటాం. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, మనలో ఉన్న లోటుపాట్లు అన్నీ ఆయనకు తెలుసు. మనం ఎంత కవరప్ చేసుకోగలమండి దేవుని ముందు? చూడండి, చాలాసార్లు మన గురించి బెస్ట్గా ఎవరు చెప్పగలరు అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పగలరు, అవునా కదా? ఎందుకంటే ఫ్యామిలీ ముందు నువ్వు 24/7 24 గంటలు వారంలో 7 రోజులు నీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు ఉంటావు. ఎంతసేపు నటిస్తావు? నటించలేం కదా. బయట వాళ్ళ ముందు అయితే నటిస్తాం, బంధువులు వచ్చినప్పుడు నటిస్తాం, ఆఫీస్కి వెళ్ళినప్పుడు నటిస్తాం, షాపింగ్కి వెళ్ళినప్పుడు నటిస్తాం, లేకపోతే ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు బంధువుల ముందు, తెలిసిన వారి ముందు నటించగలం. బట్ ఇంట్లో చాలాసార్లు మన యూజువల్ క్యారెక్టరే మనం జీవిస్తూ ఉంటాం, మనలాగే బ్రతుకుతూ ఉంటాము. సో అందుచేత కొన్నిసార్లు మన కుటుంబీకులను అడిగితే మన గురించి చాలా బాగా చెప్పేస్తారనమాట. మీ అమ్మ ఎలా ఉంటుందంటే పిల్లలు చాలా ఈజీగా డిఫైన్ చేసేస్తారు. మా అమ్మ ఇలా ఉంటుంది, మా అమ్మ కోపం వస్తే ఇలా చేస్తుంది, మా అమ్మ ఇలా తిడుతుంది అని. మొన్న ఈ మధ్య ఒక యూట్యూబ్లో వైరల్ అయిపోయిన ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో బాబు అంటున్నాడు, తల్లిదండ్రులు అసలు పిల్లల్ని కొట్టద్దు అంటున్నాడు. పిల్లల్ని ఎందుకు కొడతారు మీరు? తల్లిదండ్రులు కొట్టద్దు, ఒరే వెధవా అని ఎందుకంటారు అని అంటున్నాడు. అంటే వాళ్ళ అమ్మ ఎప్పుడు అనుంటుంది పాపం, వాడికి అది ఇంకా మైండ్లో పడిపోయింది అనమాట. వాళ్ళ అమ్మకి ఎప్పుడో కోపం వచ్చినప్పుడు ఏదో కోపంలో కొన్ని వర్డ్స్ దొర్లిపోతూ ఉంటాయి కదా, వాడు ఏంటంటే ఆ మాటలన్నీ వాడి మనసులో పెట్టేసుకొని అలా తిట్టకూడదు, అలా కొట్టకూడదు, అది మంచి అలవాటు కాదని తల్లిదండ్రులందరికీ ఒక హితోపదేశం చేస్తున్నాడన్నమాట. చాలా చిన్న బాబు, అది చూస్తే చాలా నవ్వొచ్చింది. దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే మనలోని లోటుపాట్లు ఎరిగుండి సహా మనల్ని ప్రేమించే ప్రేమ. దేవుని ప్రేమలో ఉన్న గొప్ప స్వభావం లేక గొప్ప లక్షణం ఏంటంటే గాడ్స్ లవ్ యాక్సెప్ట్స్ అస్ జస్ట్ ద వే వి ఆర్. మనం ఎలా ఉన్నామో అలా మనల్ని అంగీకరించే ప్రేమ. చూడండి, ఇంట్లోంటి మనం బయటకు వెళ్ళేటప్పుడు మంచిగా డ్రెస్అప్ అవ్వాలి అనుకుంటాం,
ఏ కొత్త బట్టలు ప్రతిసారి వేసుకోవాలని కాదు, ఉన్న బట్టలోనే మనం చక్కగా ఇస్త్రీ చేసుకోనో, నలిగిపోని వస్త్రాలు, చిరిగిపోని వస్త్రాలు మంచిగా వేసుకొని చక్కగా తల నీట్గా దూకొని మనం బయటకు రావాలని కోరుకుంటాం. ఎందుకంటే ఇతరులు నన్ను చూసినప్పుడు నేను యాక్సెప్టబుల్గా ఉండాలి అని మనం అనుకుంటాం. కానీ దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, నీ ప్రతి బలహీనతలు, నీ ప్రతి లోటుపాట్లు, నీవు సిద్ధపాటు లేనప్పుడు కూడా, అంటే నువ్వు ఇతరులు నిన్ను మెచ్చుకొనేటట్లుగా, ఇతరులు నిన్ను అంగీకరించేటట్లుగా నువ్వు సిద్ధపడని సమయాల్లో కూడా నిన్ను ప్రేమించి, నిన్ను అర్థం చేసుకొని, నిన్ను అంగీకరించే ప్రేమ దేవుని ప్రేమ. ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రేమ యొక్క 4 లక్షణాలు మీతో చెప్పి ఆ తర్వాత మనం ప్రైజ్ అండ్ వర్షిప్లోకి వెళ్దాం. దేవుని ప్రేమలో ఉన్న 4 లక్షణాలు ఇవి మనకు తెలియదని కాదండి. దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని ప్రేమను మనం ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాము. కానీ కొన్నిసార్లు వి జస్ట్ నీడ్ దోస్ జెంటల్ రిమైండర్స్. కొన్నిసార్లు మనకి మళ్ళీ కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నప్పుడు మళ్ళీ మనలో ఒక గ్రహింపు వస్తూ ఉంటుంది. ఇవి మనకు తెలియని విషయాలు కాదు, కానీ ఇవి మనకు మళ్ళీ జ్ఞాపకము చేయబడవలసిన విషయాలు. అందుచేత ఈ మాటలు దేవుని వాక్యంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రేమలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే, ఇప్పుడే మనం చదివాం ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో. చూసారా, ఆ ప్రేమ అనే మాటకు ముందు ఒక మాట జోడించబడింది. ఆ మాట ఏంటంటే శాశ్వతమైన, ఎవర్ లాస్టింగ్, ఇటర్నల్. ఎవరికైనా తాత్కాలికమైన విషయాలంటే మనకి ఇష్టం ఉండదు. ఏదైనా ఒక ఫ్రెండ్షిప్ అయినా ఎప్పటికీ ఉండాలి అనుకుంటాం. ఇంట్లోకి ఒక వస్తువు తెచ్చుకునేటప్పుడు కొనుక్కొని రేపు పాడైపోద్దంటే తెచ్చుకుంటామండి మనం. గ్యారంటీ ఉందా, వారంటీ ఉందా, ఎంతకాలం పనిచేస్తుంది అని మనం బాగా తెలుసుకొని తెచ్చుకుంటాం. ఒక వస్త్రం మనం కొనుక్కోవాలన్నా ఇది చిరుగుతుందా, ఇది ఉతికితే రంగు పోతుందా అని అన్నీ కనుక్కొని, దాన్ని పట్టుకొని ఎక్స్పీరియన్స్ చేసి, ఫీల్ చేసి, అన్నీ అడిగి ఎంక్వైరీ చేసుకొని కొనుక్కుంటాం. సో మనుషులంగా మనం ఏదైనా శాశ్వతంగా ఉండే వాటి కొరకు మనం ప్రయాసపడతాము, శాశ్వతంగా నిలిచే వాటిని పొందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఈ లోక ప్రేమలు ఏవి కూడా శాశ్వతమైన ప్రేమలు కాదు. ఈ లోకంలో ప్రేమలు అన్నిటికీ ఒక బిగినింగ్ డేట్ ఉంటుంది, ఒక ఎండ్ డేట్ కూడా ఉంటుంది. ఒకవేళ బహుశా నీ స్నేహితులు నిన్ను ప్రేమించవచ్చు, నీలో వారికి నచ్చనివి బయటపడే వరకు. అంటే అదొక కండిషన్ అనమాట, అదొక షరత్. నీకు నీ స్నేహితురాలికి గొడవ వచ్చే వరకు నీ స్నేహితురాలు నిన్ను ప్రేమిస్తుంది, అవునా కదా? నువ్వు తిట్టినా, నువ్వు అరిచినా, నువ్వు గొడవ పెట్టుకున్నా, నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నం చేసినా నిన్ను ప్రేమించేవారు ఉంటారా? లేదా ముందున్న ప్రేమతో ప్రేమించేవారు ఉంటారా అంటే ఖచ్చితంగా దొరకరు. కానీ దేవుని ప్రేమకు అక్కడ ప్రేమ అనే మాటకు ముందు వ్రాయబడిన మాట ఏంటంటే శాశ్వతమైన. గాడ్స్ లవ్ ఇస్ ఇటర్నల్ లవ్, గాడ్స్ లవ్ ఇస్ ఎవర్ లాస్టింగ్ లవ్. ఎంతకాలం ఉంటుందండి దేవుని ప్రేమ అంటే, నువ్వు పుట్టక ముందు నుంచి నీ పట్ల దేవుని ప్రేమ ఉంది. హల్లెలూయా. ఎందుకంటే తల్లి గర్భమున పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. తల్లి గర్భంలో మనం పిండంగా రూపించబడక ముందే మనల్ని దేవుడు ప్రేమిస్తూనే వచ్చాడు. అందుకే మనల్ని ఈ లోకంలో ఒక మనిషిగా పుట్టడానికి దేవుడు సహాయం చేశాడు. అంటేనే మన పుట్టుకలోనే దేవుని ప్రేమ ఉంది. మనం పుట్టామంటేనే దేవుని ప్రణాళిక మన పట్ల ఉంది. సో దేవుని ప్రేమ మనం పుట్టక ముందు నుంచి మన పట్ల ఉంది. ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం. ఎంత కాలం బ్రతికితే అంతకాలం. నీకు బలమున్నా లేకపోయినా, శక్తి ఉన్నా లేకపోయినా, అందమున్నా లేకపోయినా, సామర్థ్యమున్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, పేరున్నా లేకపోయినా, పలుకుబడి ఉన్నా లేకపోయినా, నీకు ఒకవేళ చెడ్డ పేరు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, నీవే ఒకవేళ పాపం చేసి నీ జీవితాన్ని మొత్తం నాశనం చేసుకున్నా, అప్పటికి కూడా దేవుని ప్రేమ నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. హల్లెలూయా. దేవుని ప్రేమ అంత గొప్ప ప్రేమ అండి. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను అల్ఫా ఒమేగా. దేవునికి ఉన్న అనేకమైన పేర్లలో ఒక పేరు ఏంటంటే హీ ఈజ్ ది అల్ఫా అండ్ ది ఒమేగా. అల్ఫా ఒమేగా అనేవి తెలుగు మాటలు కాదు. ఏంటండి ఇదేదో గ్రీక్లా ఉందంటే అది నిజంగానే గ్రీక్. నూతన నిబంధన గ్రీక్ అనే భాషలో వ్రాయబడింది. పాత నిబంధన హీబ్రూ అనే భాషలో వ్రాయబడితే, నూతన నిబంధన న్యూ టెస్టిమెంట్ గ్రీక్ అనే భాషలో వ్రాయబడింది. గ్రీకు భాషలో ఉన్న అక్షరాలు, గ్రీక్ ఆల్ఫబెట్స్, ఇప్పుడు తెలుగులో ఆతో ప్రారంభం అవుతుంది కదా అక్షరాలు, తెలుగు అక్షరాలు ఆతో ప్రారంభమవుతాయి. ఇంగ్లీష్ అక్షరాలు ఏతో ప్రారంభమయ్యి జెడ్తో ముగుస్తాయి. అలాగే గ్రీక్లో ఆల్ఫబెట్స్, గ్రీక్లో మొట్టమొదటి అక్షరం ఏంటంటే ఆల్ఫా, గ్రీక్లో ఆఖరి అక్షరం ఏంటంటే ఒమేగా.
అంటే దేవుడు నేను ఆల్ఫా ఒమేగా అయిన వాడను అంటే అర్థం ఏంటంటే దేవుడు అన్నిటికీ ప్రారంభము, అన్నిటికీ అంతము. అందరి జీవితాల కంటే ముందున్నవాడు, అందరి జీవితాల కంటే తర్వాత ఉండేవాడు కూడా. ఈరోజు మనం ఉంటాం, బహుశా ఒక 100 సంవత్సరాలు అయ్యాక మనం ఎవరైనా ఉంటామండి. సెంచరీ దాటే అవకాశం దేవుడు ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఉంటారేమో, కానీ ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరమైతే ఒక 100 సంవత్సరాల తర్వాత మనం ఎవరం ఉండం. ఈ కరోనా వచ్చిన తర్వాత అయితే ఇంకెవరి జీవితాలకు కూడా గ్యారంటీ లేదనిపిస్తుంది, అలా ఉంది పరిస్థితి. సో మన జీవితాలకు ఒక బిగినింగ్ డేట్, ఒక ఎండ్ డేట్ ఉంటుంది, కానీ దేవునికి మాత్రం ఒక ప్రారంభం అనేది లేదు, దేవునికి ఒక అంతము కూడా లేదు. అందుచేత దేవుడు అంటున్నాడు, నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తా. నీ జీవితం స్వల్పమైనదే, నీ జీవితం అల్పమైనదే, నీ జీవితం చాలా లిమిటెడ్. దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక దినంలాగా. అంటే మీరు అర్థం చేసుకోండి దేవుని యొక్క గొప్పతనము ఎంతో. చాలాసార్లు మనం మన జీవితంలో 100 సంవత్సరాలు బ్రతికామంటే పెద్ద రికార్డ్ లాగా మనం మాట్లాడుకుంటాం, కానీ దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు దినాల్లాగా ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు దేవుని యొక్క ఔన్నత్యము ఎంత ఉన్నతమైనదో, ఎంత శ్రేష్టమైనదో. సో మొదటిగా దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఇప్పుడు ఈ దేవుని ప్రేమ ఎవరికి అందుబాటులో ఉంటుందండి? దేవుని ప్రేమకి ఏమైనా సెలెక్షన్ ఉంటుందా? దేవుని ప్రేమకు ఏమన్నా ఇంటర్వ్యూ చేసుకొని దేవుడు వీరిని మాత్రం ప్రేమిస్తాను, వారిని మాత్రం ప్రేమిస్తానని దేవుడు కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ని మాత్రమే ఎంచుకుంటాడంటే కాదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనందరికీ వచ్చిన వచనం వాక్య భాగము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు అంటే గొప్పవాడు, ఆయన అందరికంటే పైగా ఉన్నవాడు, అంతటా వ్యాప్తి చెందినవాడు, అంతటా ఆయన ఉండగలిగేవాడు. ఇప్పుడు ఇండియాలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. అమెరికాలో ఈ సమయంలో ఎవరైనా అర్ధరాత్రి, ఇప్పుడు అమెరికాలో అక్కడ ఎవరైనా ప్రార్థన చేస్తుంటే వాళ్ళతో కూడా ఉన్నాడు. దుబాయ్లో కూడా ఉన్నాడు, యూకేలో కూడా ఉన్నాడు, అంటార్క్టికాలో కూడా ఉన్నాడు. అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో ఉండే ఈ గొప్ప దేవుడంట ఎవరెవరిని ప్రేమిస్తున్నాడంటే లోకమును, అంటే మన అందరినీ ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రేమ కొంతమందికి అందుబాటులో ఉండే ప్రేమ కాదండి. దేవుని ప్రేమ అందరికీ అందుబాటులో ఉండే ప్రేమ, అందరికీ అందుబాటులో ఉంది. నువ్వు వచ్చి పొందుకోవాలి అంతే, అందుబాటులో ఉంది. గాడ్స్ లవ్ ఈజ్ అవైలబుల్, బట్ యూ హ్యావ్ టు కమ్ అండ్ రిసీవ్ ఇట్. నువ్వు వచ్చి తీసుకోవాలి. నువ్వు వచ్చి తీసుకోకుండా దేవుని ప్రేమ ఉంది కదా పర్వాలేదు అనుకుంటే నీకు అది రాదు. దేవుని ప్రేమ అందుబాటులో ఉంది, కానీ నీ వచ్చి దాన్ని పొందుకున్నప్పుడు, నీ వచ్చి దాన్ని అందుకున్నప్పుడు, నీ వచ్చి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు దేవుని ప్రేమ నీ స్వంతము అవుతుంది. సో దేవుడు లోకమును, సో గాడ్స్ లవ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఆల్. అన్ని దేశాల వారికా? ఎస్. అన్ని ప్రాంతాల వారికా? అవును. చదువుకున్న వారికి, చదువు లేని వారికా? అవును. ధనికులకు, పేదలకు? అవును. దేవుని ప్రేమలో తారతమ్యాలు లేవు, భేదాలు లేవండి. చిన్న వయసు వారికే దేవుని ప్రేమ అందుబాటులో ఉంటుంది, పెద్ద వయసులో వారికి ఉండదా అంటే కాదు. అన్ని వయస్కుల వారికి, అన్ని పరిస్థితుల్లో ఉన్నవారికి, అన్ని స్థితిగతుల్లో ఉన్నవారికి, అన్ని రకాలైన మరి సర్కమ్స్టాన్సెస్లో ఉన్నవారికి దేవుని ప్రేమ అందుబాటులో ఉంది. ఇప్పుడు దేవుని ప్రేమ, ఇందాక మనం యోహాను 3:16 జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు అంటే హీ ఈజ్ గ్రేట్, హీ ఈజ్ హ్యూజ్, ఆయన గొప్పవాడు, ఆయన మనందరికంటే అధికుడు. ఆ తర్వాత రెండవదిగా లోకమును, అంటే దానిలో మనందరం వచ్చాము. ఆ తర్వాత మూడవదిగా ఎంతో. దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన దగ్గర ఉన్నవన్నీ గొప్పగానే ఉంటాయి. హల్లెలూయా. మనం స్వల్పమైన వారం కాబట్టి మన దగ్గర ఉండేవన్నీ స్వల్పంగా, అల్పంగా ఉంటాయేమో. దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన చేసేవన్నీ కూడా గొప్పగానే ఉంటాయి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కూడా గొప్పగానే ఉంటాయి. చెప్పాలంటే మన కెపాసిటీ కంటే, మనం హోల్డ్ చేయగలిగిన దానికంటే అంతకంటే ఎక్కువగానే దేవుడు చేసేవాడు. సో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంతో అంటే సో లవ్డ్. దేవుడు లోకమును ప్రేమించను అంటే సరిపోద్ది కదా, అర్థమవుతుందండి. ఎంతో ప్రేమించను అన్న మాటకి ప్రేమించను అన్న మాటకి తేడా ఉందా లేదా? ఎవరైనా ఇంటికి భోజనాలకు వెళ్ళామనుకోండి, యూజువల్గా కూర వండిన సిస్టర్ అండి, ఎలా ఉందండి కూర? మామూలుగా ఉందనుకోండి, బాగుందండి, బాగుంది. చాలా బాగుందండి అన్నాను అనుకోండి, అంటే అర్థం ఏంటనమాట? చాలా బాగుంటేనే ఆ మాట చెప్తాం. సో దేవుడు లోకమును ప్రేమించను అని రాయొచ్చు,
కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించినంటే అర్థం ఏంటంటే గాడ్ వాంట్స్ టు ఎక్స్ప్రెస్ హిజ్ లవ్. దేవుడు తన ప్రేమను మనకు వ్యక్తపరచాలని ఆశిస్తున్నాడు. కొంచెం కాదు నేను మిమ్మల్ని ప్రేమిస్తుంది, చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ఎంతో ప్రేమిస్తున్నాను. ఇక మీరు లోక ప్రేమలతో అసంతృప్తి చెంది బాధపడి మీరు జీవితంలో కృంగిపోవద్దు. ఎంతగానో ప్రేమించే నేను మీ పక్షంగా ఉన్నానని దేవుడు మనతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. సో గాడ్స్ లవ్ ఇస్ హ్యూజ్. దేవుడు గొప్పవాడే, దేవుడు అధికుడు, అందరికంటే పైగా ఉన్నవాడు. ఆయన చూపించే ప్రేమ కూడా చాలని ప్రేమ, సరిపడనంత ప్రేమ కాదు. చూడండి, కొన్నిసార్లు ఇంట్లో భర్త ప్రొవిజన్స్ తెచ్చాడు అనుకోండి, కొన్నిసార్లు కొంతమంది ఎంత సరిపోద్దో అంతే తీసుకొస్తారు. బంధువులు వచ్చారంటే మొత్తం ఖాళీ అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ రోజు ఏం చేయాలి? ప్రొవిజన్ షాప్కి వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాలి. కానీ దేవుని ప్రేమ నీకు చాలనంతగా ఉండే ప్రేమ సమృద్ధిగా ఆయన ప్రేమించేవాడు. హల్లెలూయా. సో మొదటిది దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. రెండవదిగా మనం ఆలోచన చేస్తే దేవుని ప్రేమ మనలను కాపాడే ప్రేమ. గాడ్స్ లవ్ ఇస్ ప్రొటెక్టివ్ లవ్. దేవుని ప్రేమ మనల్ని కాపాడే ప్రేమ. దేని నుంచి కాపాడుతుంది? ప్రతి కీడు నుంచి కాపాడే ప్రేమ. హల్లెలూయా. ప్రతి కీడు నుంచి కాపాడే ప్రేమ. నీకు తెలుసా, చాలాసార్లు కొన్ని కీళ్ళు మన కళ్ళకు కనబడుతుంటాయి, కొన్ని కీళ్ళు మనకు తెలియకుండానే మన మీద కొన్ని అటాక్ చేస్తూ ఉంటాయి. మన దేహంలో యాంటీబాడీస్ ఉంటాయంట. ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే కొన్ని రకాలైన వైరస్లు అది మన ముక్కు ద్వారా కానీ, మనం తీసుకునే ఆహారం ద్వారా కానీ, నీటి ద్వారా కానీ మన దేహంలోకి ప్రవేశించినప్పుడు ఈ యాంటీబాడీస్ అనేవి ఆ వైరసెస్తో వాటికి అవే ఫైట్ చేస్తాయి. ఇప్పుడు మనం ఏ వ్యాక్సినేషన్ కొరకైతే ఎదురు చూసాం ఇంతకాలం కరోనా వైరస్కు, ఆ వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా మన లోపల యాంటీబాడీస్ డెవలప్ అయ్యి ఒకవేళ కరోనా దేహాల్లోకి ప్రవేశించిన ఆ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే ఆ వైరస్తో ఫైట్ చేసి ఆ వైరస్ను జయించి ఆ వైరస్ వలన మనం బాధపడకుండా, ఇబ్బంది పడకుండా, చనిపోకుండా మనల్ని కాపాడతాయి. చాలాసార్లు మనకు మన దేహంలో ఏమో యాంటీబాడీస్ ఉన్నాయి మనకి ఏమైనా తెలుసండి? మిమ్మల్ని ఎవరైనా నేను పిలిచి మీ దేహంలో ఏమేమి యాంటీబాడీస్ ఉన్నాయో ఒకసారి చెప్పండి. మీ దేహంలో పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని వ్యాధులతో మీరు పోరాడి ఉంటారంటే మనకు తెలుసా? తెలీదు. లోపల జరిగే క్రియలు చాలాసార్లు మనకు తెలీదు. లోపల ఉన్న యాంటీబాడీస్ పోరాడి యాంటీబాడీస్ సరిపోక మనకి ఏ జ్వరమో లేకపోతే ఏ తలనొప్పో ఏ కడుపు నొప్పో ఏదో వచ్చినప్పుడు అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, నాకేదో సమస్య ఉందండి, నాకేదో. చాలాసార్లు ఇన్ ద ఇన్విజిబుల్ వరల్డ్, మనకు కనిపించని ప్రపంచంలో, ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్, ఆత్మీయమైన యుద్ధ రంగంలో చాలాసార్లు అపవాది మన మీద ఎన్నో దాడులు చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. మనకు అవి తెలియని కూడా తెలియదు. మనం వాటిని అసలు ఇమాజిన్ కూడా చేసుకోం. కొన్నిసార్లు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏదో మాస్క్ పెట్టుకోవాలనుకుంటాం తప్ప ఆత్మీయమైన మరి యుద్ధ రంగంలో లేకపోతే అపవిత్రాత్మ శక్తులు మన మీద ఏం దాడి చేయాలనుకుంటాయి మనం ఏమన్నా ఆలోచిస్తామండి? సైలెంట్గా వచ్చి కూర్చుంటాం. అలా అని అపవిత్రాత్మలు లేవా, దురాత్మలు లేవా, సాతాన్ లేడా? ఉన్నాడు. మనతో పాటు దేవదూతలు కూడా ఉన్నారు. కానీ చాలాసార్లు మనం దేవదూతలు ఉన్నారని కూడా మనం ఏదో రాత్రి పడుకునేటప్పుడు నీ దేవదూతలు మా చుట్టూ పెట్టయ్యా అని ఒక ప్రార్థన చేస్తాం. ప్రేయర్కి రాబోయే ముందు ఒక వీడియో చూస్తున్నాను నేను యూట్యూబ్లో. ఆ వీడియో సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిన వీడియో. అది ఒక పాప వాళ్ళ ఇంట్లో కిటికీలో కూర్చుందండి. మరి వాళ్ళ అమ్మ ఏం చేస్తుందో తెలీదు, సడన్గా ఆ అమ్మాయి కిటికీలో కూర్చొని ఉంటే ఆ వీధిలో ఒక టీనేజ్ బాయ్ వెళ్తున్నాడు. వెళ్తా అమ్మో పాప కిటికీలో ఉంది, పడిందంటే అక్కడ ఇంకా గోడ కానీ బాల్కనీ కానీ లేదు, రోడ్డు మీద పడిపోద్దని ఆ అబ్బాయి ఏదో క్రికెట్ క్యాచ్ పట్టడానికి ఉంటారు కదా గ్రౌండ్లో, అలా నిలబడి ఉన్నాడు. సడన్గా ఆ పాప చేతులు వదిలేసి రోడ్డు మీదకు పడిపోయిందండి. నిజానికి ఆ అబ్బాయి లేకపోయింటే ఆ అమ్మాయి తల 2 ముక్కలైపోయి అక్కడికక్కడ చనిపోవాల్సింది ఆ పసిబిడ్డ. ఈ వ్యక్తి ఎంత బాగా పట్టుకున్నాడంటే అదేదో బాల్ని క్యాచ్ పట్టుకున్నట్టు పట్టుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ చూసుకొని ఉంటుంది ఇంట్లో, పరిగెత్తుకొని రాగానే ఇదిగో అమ్మ మీ అమ్మాయి పడింది, నేను పట్టుకున్నానని ఇచ్చుంటాడు. ఆ సీసీ కెమెరాలో ఆ వీడియో చూసినప్పుడు అయితే ఒక్కసారి గుండె ఒక్క క్షణం బాబోయ్ అనిపించింది. ఆ సమయంలో ఆ చిన్న బిడ్డను కాపాడడానికి ఎలా అయితే యోనాను మృంగడానికి ఒక తిమ్మింగళానికి దేవుడు ఆజ్ఞాపించాడో ఒక పెద్ద చేపకు, నాకు అనిపించింది ఆ చిన్న బిడ్డను పట్టుకోవడానికి దేవుడు ఈ యవనస్తునికి ఆజ్ఞాపించాడు. ఆ పాపకు తెలియదు ఆ పాప పడిపోద్దని, ఆ తల్లికి కూడా తెలీదు. కానీ దేవుడే ఆ బిడ్డ కొరకు అసలు ఆ సమయంలో ఎందుకు వెళ్ళాలి ఆ యవనస్తుడు? ఆ సమయంలో అసలు పైకి ఎందుకు చూడాలి?
పైకి చూసి ఒకవేళ పడుతుందేమో అని ఎందుకు అక్కడ వెయిట్ చేయాలి? పోనీ పడినప్పుడు కొన్నిసార్లు క్యాచ్ మిస్ కూడా అవుతుంది కదండి. పైనుంచి పడినప్పుడు అంత జాగ్రత్తగా పట్టుకోకుండా వదిలే అవకాశం కూడా ఉంది. ఒకవేళ పట్టుకోలేకపోయింటే ఆ అబ్బాయి లైఫ్ అంతా బాధపడేవాడేమో, ఒక చంటి బిడ్డ ప్రాణం నా కళ్ళ ముందే అలా పోయిందే, నేను పట్టుకోలేకపోయానని. కానీ దేవుడు ఆ బిడ్డను కాపాడాలనుకున్నాడు, ఆ రోజు కాపాడాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలాసార్లు మనకు తెలియని కీడులు ఎన్నో మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కానీ తెలియని కీడులు మనల్ని వెంటాడుతున్న దేవుని ప్రేమ అంతకంటే బలంగా మనల్ని వెంటాడే ప్రేమ. హల్లెలూయా. గాడ్స్ లవ్ ఇస్ ఆఫ్టర్ యూ. దేవుని ప్రేమ నిన్ను వెంటాడే ప్రేమ. ఈ మధ్యకాలంలో నేను స్త్రీల మీటింగ్లో ఒకసారి చెప్పాను, నా పిల్లలు ఉదయకాల సమయం నిద్ర లేచిన తర్వాత మా పిల్లలు నేను ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాళ్ళని పట్టుకొని ప్రార్థన చేస్తాను వారి కొరకు. ఈ దినమంతట్లో బిడ్డలను కాపాడయ్యా, ప్రతి కీడు నుంచి తప్పించు, నీ కన్ను దృష్టి బిడ్డల మీద ఉంచని ప్రార్థన చేస్తూ ఉంటాను. ఒకసారి నేను స్త్రీల మీటింగ్లో చెప్పాను, తల్లులారా, మీ పిల్లలు లేవగానే వాళ్ళకి బ్రష్ చేయించాలి, స్నానం చేయించాలి, వాళ్ళు రెడీ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, టిఫిన్ పెట్టాలి, ఇవన్నీ కాకుండా ముందు మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాను. ఇలాగే ఒక శుక్రవారం ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక తల్లి తన బిడ్డను ఎత్తుకొని పరుగు నా దగ్గరకు వచ్చి, సిస్టర్ మీకు నా సాక్ష్యం చెప్పాలండి, ఆ రోజు మీరు స్త్రీల మీటింగ్లో చెప్పారు చిన్న బిడ్డలు లేవగానే వారిని ఎత్తుకొని ప్రార్థన చేయమని, నా బిడ్డల కొరకు అలా ప్రార్థన చేస్తున్నాను. మొన్న అనుకోకుండా మా ఇంట్లో ఒక వాటర్ డ్రమ్ ఉంటే, చిన్న పాప అంటండి, ఆ వాటర్ డ్రమ్లో ఏముందో చూద్దామని వంగి వాటర్ డ్రమ్లో పడిపోయిందంట. అంటే ఉల్టా పడిపోయిందంట. పడిపోయి ఎంతసేపు ఉందో కూడా మాకు తెలియదండి. కాసేపు అయిన తర్వాత మా పాప మళ్ళీ వాటర్ డ్రమ్లో తనే లేచి నిలబడి ఏడుస్తుందంట. నిజానికి ఈరోజు నా కుమార్తె చనిపోవాల్సింది, అంత వాటర్ ఉంది ఆ వాటర్ డ్రమ్లో, కానీ దేవుడు నా కుమార్తెను కాపాడాడు. నేను అనుకుంటాను, దేవుని సన్నిధిలో ఆ బిడ్డ కొరకు ప్రతిదినం ఉదయకాల సమయంలో మీరు ప్రార్థన చేయమని చెప్పారు, ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన నా కుమార్తె ప్రాణాన్ని కాపాడిందని. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని ప్రేమ మనలను కాపాడే ఎంతని జాగ్రత్త తీసుకుంటామండి మనం. ఎన్ని విషయాల్లో మనం జాగ్రత్త తీసుకోగలం. ఎన్ని విషయాల్లో మనం జాగ్రత్త తీసుకున్నా ఏదో ఒక ప్రమాదం, ఏదో ఒక అపాయం, ఏదో ఒక కష్టం, ఏదో ఒక నష్టం, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక సమస్య మనకి ఏదో ఒక సమయంలో దాపురిస్తూనే ఉండొచ్చు, మనకు ఎదురు పడుతూనే ఉండొచ్చు. కానీ దేవుని ప్రేమ మాత్రం మనల్ని కాపాడే ప్రేమ. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో దేవుని వాక్యంలో ఒక శ్రేష్టమైన వాగ్దానం రాయబడింది చూడండి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును, ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన ప్రజల చుట్టూ ఉంటాడంట, ఒక ప్రాకారంలాగా. మామూలు ప్రాకారం కాదంట. సెంట్రల్ జైలుకు, కొన్ని జైల్స్కు మనం చూస్తే ఆ చుట్టూ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ పెడతారండి. ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ పెట్టి ఆ గోడ పైన కొన్ని ఎలక్ట్రిక్ వైర్స్ ఉంటాయి. ప్రతి సమయంలో ఆ కరెంట్ ఆన్ చేసి పెడతారు. ఎందుకంటే ఎవరైనా కనుక జైల్లో ఉన్నవారు తప్పించుకొని బయటకు వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు కరెంట్ షాక్ కొడుతుంది. సో కరెంట్ వైర్స్ ఉంటే వారు భయపడి జైల్లో నుంచి బయటకు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయరని. కానీ ఎలక్ట్రిక్ ఫెన్స్ కంటే ఇంకా ప్రొటెక్టివ్ ఫెన్స్ ఏంటంటే ఫైర్ ఫెన్స్, అగ్ని ప్రాకారం. దేవుని అగ్ని ఎంత గొప్పదంటే, దేవుని అగ్ని అది మండుతూ ఉంటుంది, మనల్ని కాల్చదు, మన చుట్టూ ఉంటుంది. ఒక మండు చిన్న ఫెన్స్ వలె, ఒక ఫైరీ ఫర్నేస్ వలె. చూడండి, దేవుడు తన ప్రజలకు ఇచ్చే కాపుదల ఎంత గొప్పగా ఉంటుందంటే, దేవుని ప్రజలైన షద్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నికుండంలోకి వెళ్ళారు, వాళ్ళు కాళ్ళ, కానీ వారిని వేసిన వారు కాలేరంట. ఇప్పుడు దేవుడు మన చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నప్పుడు, అగ్ని మన చుట్టూ ఉన్నప్పుడు మనం కాలం, కానీ మనల్ని అటాక్ చేయడానికి ఎవరైనా వస్తే వారు కాలిపోతారు. హల్లెలూయా. దట్ ఈస్ హౌ గ్రేట్ గాడ్స్ ప్రొటెక్షన్ ఇస్. దేవుడు నీకు ఇచ్చే ఆశ్చర్యకరమైన కాపుదల ఎంత గొప్పదంటే, నీ చుట్టూ అగ్నిని పెడతాడు. ఎందుకంటే ఆ అగ్నిని అంటుకోవడానికి, ఆ అగ్నిని ముట్టుకోవడానికి ఎవరు ధైర్యము చేయరు. కనుక నిన్ను సమీపించడానికి వచ్చే అపవాద శక్తులు కాలిపోతాయి, నీకు హాని కలుగ చేయడానికి వచ్చేవారు కాలిపోతారేమో, కానీ నీకు మాత్రం ఆయన తన అద్భుతమైన దైవికమైన కాపుదలను అనుగ్రహించేవాడు. గాడ్స్ లవ్ ఇస్ ప్రొటెక్టివ్ లవ్. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, గాడ్స్ లవ్ ఇస్ పేషెంట్ లవ్. దేవుని ప్రేమ ఓర్పు కలిగిన ప్రేమ. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమందికి ప్రేమ చాలా ఉంటుంది, కానీ ప్రేమ వచ్చినా తట్టుకోలేము, కోపం వచ్చినా కూడా తట్టుకోలేము. తెలుసా అండి మీకు? ప్రేమ వచ్చినా ఓవర్ఫ్లో అయిపోతుంటుంది, కోపం వచ్చినా కూడా కొంతమంది ప్లేట్ నిండా బిర్యానీ వేసి పెడతారు,
బా ఇంత ప్రేమ అనుకోగానే ఇంకా అది తిని అవ్వను కూడా అవ్వదు, మళ్ళీ తిట్ల పారైనా మొదలు పెడతారు. అది ఎలా ఉంటుందంటే, బాగా తెలుగులో ఒక సామెత ఉంటుంది, అది నేను చెప్పను కానీ, బాగా ప్రేమిస్తారు కానీ బాగా తిడతారు, బాగా కొడతారు, బాగా ఇబ్బంది పెడతారు. అసలు ఆ ప్రేమకి ఏమైనా అర్థం ఉంటుందండి? ఒక్కొక్క అత్త ఉంటుంది, కోడల్ని ఎంత ప్రేమిస్తుందో, అమ్మో నీకు బంగారు నెక్లెస్ చేయించానమ్మా, నీకు పట్టు చీర పెట్టానంటది, మళ్ళీ బూతులు తిడతా ఉంటుంది. ఆ కోడలికి ఎలా ఉంటుంది? నీ బంగారు నెక్లెస్ వద్దు, నీ బూతులు కూడా వద్దు అత్తగారు, నన్ను అలా బ్రతకనిస్తే చాలా. చూడండి, కొన్నిసార్లు కొంతమందికి ప్రేమ ఉంటుంది కానీ ప్రేమతో ఓర్పు ఉండదు, ప్రేమలో సహనము ఉండదు. కానీ నిజమైన ప్రేమలో ఖచ్చితంగా ఓర్పు ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది, ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును అనే మాట ఉంటుంది. లవ్ ఇస్ పేషెంట్. నిజమైన ప్రేమలో ఏముంటుందంటే దీర్ఘశాంతము, సహనము ఉంటుంది. 145వ కీర్తన 8వ వచనంలో దేవుని ప్రేమ యొక్క గొప్పతనం, దేవుని యొక్క దీర్ఘశాంతం ఎంత గొప్పదో వ్రాయబడింది. చూడండి, 145వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. దయాదాక్షిణ్యములు గలవాడు, 103వ కీర్తనలో కూడా ఒక చక్కని మాట వ్రాయబడి ఉంటుంది. చూడండి, 103వ కీర్తన దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని గూర్చి, ఆయన యొక్క దయను గూర్చి వ్రాయబడిన మాట. 103వ కీర్తన 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. హల్లెలూయా. కొంతమందికి నిత్యం కోపమే, అంటే మనం చేసే పనులను బట్టి దేవుడు నిత్యంగా కోపించాలి మన మీద. దేవుని కోపానికి మనం పాత్రులమే, కానీ దేవుడు నిత్యము కోపించడంటే. ఇంకో దగ్గర దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది కానీ ఆయన దయ మాత్రం ఆయుష్కాలం అంతా నిలుస్తుందని. హల్లెలూయా. నేను అంటాను దేవునితో, దేవా ఒక్క క్షణం నువ్వు కోపగించిన నేను అస్సలు. చూడండి, ఎప్పుడైనా ఇంట్లో తల్లిదండ్రులు బాగా అతిగా ప్రేమిస్తే పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఒక్క తిట్టు కూడా భరించలేరు. ఎప్పుడు తిట్టేవాళ్ళు అనుకోండి, వాళ్ళు ఇలా దులిపేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ తల్లి కానీ తండ్రి కానీ చాలా అతిగారాబం చేసినప్పుడు ఒక్క కోపంతో ఒక్క మాట అంటే, కొంతమంది భర్తలు ఉంటారు చాలా సహనం కలిగి ఉంటారు. ఆ భార్యకి భర్త యొక్క సహనం ప్రేమే తెలుసు. సడన్గా భర్త ఒక మాట అన్నాడంటే ఈమెకి చాలా డిప్రెషన్ వచ్చేస్తుంటుంది. కానీ లోకంలో చాలామంది భార్యలు చాలా కష్టాలు భరించి కూడా పాపం బ్రతికేస్తూ ఉంటారు. ఈవిడకి పాపం ఆ ప్రేమ పొందుకొని ఏమో కొంచెం కోపం కూడా తట్టుకోలేదు. దేవుని యొక్క ప్రేమ మనం చాలాసార్లు అత్యున్నతంగా మనం అనుభవించి, దేవుని కోపం మనం చాలాసార్లు తట్టుకోలే. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మన ఎడల ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంటే, ఆయనకు ఒకవేళ కోపం వచ్చినా కోపం అంత త్వరగా రాదు, ఎందుకంటే దీర్ఘశాంతం ఉంది కాబట్టి ఆయన అంత త్వరగా కోపపడేవాడు కాదు. కానీ ఆయనకు ఒకవేళ కోపం వచ్చినా అది కేవలము నిమిషం మాత్రం ఉంటుందంట. ఆయన దయ మాత్రం మన జీవితకాలం అంతా, మన ఆయుష్కాలం అంతా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో గాడ్స్ లవ్ ఇస్ పేషెంట్ లవ్, ఓర్పు, సహించుకుంటాం. చాలాసార్లు మనం ప్రేమించిన వారిని మనం బాగా ఓర్చుకుంటాం, అవునా కదా? మనం ప్రేమించిన వారిని మన ఇంట్లో అబ్బాయి టీవీ పగలగొట్టాడు అనుకోండి, మన కొడుకు టీవీ పగలగొట్టినా నా బంగారమే అని అమ్మ తీసుకుంటుంది దగ్గరికి. అదే ప్రక్కింటోడు కిటికీలోంచి బాల్ వేసి మన టీవీ పగలగొట్టాడు అనుకోండి, వాడి మొహం పగలగొట్టేదాకా మనకు మనశ్శాంతి ఉండదు. ఎందుకు? నా టీవీ పగలగొడతావరా, ఇప్పుడు ఇన్ని వేలు పెట్టి మళ్ళీ నేను కొనుక్కోవాలని గొడవకి వెళ్ళిపోతారు చాలామంది ప్రక్కింటి వారి మీద. కానీ ఇంట్లో కొడుకో ఇంట్లో కుమార్తె ఏదైనా డ్యామేజ్ చేసినా, ఏదైనా ఇబ్బంది కలుగజేసినా, మనం ప్రేమించిన వారు కాబట్టి వారి విషయంలో మనకి చాలా ఓర్పు, చాలా సహనం. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే మనల్ని సహించుకుంటూనే ఉన్నాడు. హల్లెలూయా. మన మార్పు కొరకు ఆయన చాలా ఓపికగా కనిపెడుతున్నాడు. ఇంకొక సంవత్సరం ఉండనిమ్ము. దేవుడు మన జీవితంలో కూడా ఈ 2021ని మన లైఫ్ స్పాన్ ఎక్స్టెండ్ చేసి, ఈ సంవత్సరమైనా నా కోసం బ్రతుకుతుందేమో, ఈ సంవత్సరమైనా నా కొరకు సాక్షిగా బ్రతుకుతాడా, ఈ సంవత్సరమైనా నా కొరకు జీవిస్తాడా, ఇన్ని వాక్యాలు వింటున్నా ఇన్ని సంవత్సరాలుగా ఏ మార్పు లేదు, ఈ సంవత్సరమైనా జీవితంలో మార్పు వస్తుందేమో, బ్రతుకులో మార్పు వస్తుందేమో, ఆలోచనలో మార్పు వస్తుందేమో, నాకు సాక్షిగా బ్రతుకుతాడేమో అని దేవుడు ఓర్పుతో సహనంతో మన యొక్క మార్పు కొరకు కనిపెట్టేవాడు.
కలిగినవాడు. దేవుని ప్రేమ సహనముతో కూడిన ప్రేమ. ఆఖరిగా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. గాడ్స్ లవ్ ఇస్ ప్రొవైడింగ్ లవ్. దేవుని ప్రేమ మనకు ఏం అవసరమో అది ఇచ్చే ప్రేమ. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు కొన్ని అవసరాలు తీరుస్తాడని వ్రాయించారండి, ప్రతి అవసరం తీరుస్తాడని వ్రాయించారు. ప్రతి అవసరము దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున, అకార్డింగ్ టు హిస్ గ్లోరియస్ రిచెస్ అనే మాట ఉంటుంది. రిచెస్ ఇన్ గ్లోరీ ఆర్ గ్లోరియస్ రిచెస్. దేవుని దగ్గర ఐశ్వర్యం ఉందంట. ఆయన ఐశ్వర్యంలో మన ప్రతి అవసరత తీరుస్తాడు. దేవుని దగ్గర కొంచెమే ఉంటే ఆయన బహుశా నువ్వు వచ్చి ఆయన నీ అవసరత కొరకు అడిగినప్పుడు, కొంచెమే ఉందమ్మా, కొంచెం సర్దుకో, ఈ అవసరత ఒక్కటే తీర్చగలను, ఇంకొక అవసరత నేను తీర్చలేను అని బహుశా చేతులు ఎత్తేస్తాడేమో. కానీ దేవుడు తన మహిమైశ్వర్యంలో, ఆయన గ్లోరియస్ రిచెస్లో ఆయన దగ్గర సమృద్ధి ఉంది. నీ ప్రతి అవసరతను ఆయన తీర్చేవాడు. నీ ప్రతి అవసరత కొరకు నువ్వు మొదట ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కొంతమంది అమ్మ దగ్గరికి, నాన్న దగ్గరికి పరిగెడతా ఉంటారు. కొంతమంది అత్తగారి దగ్గరికి, మామగారి దగ్గరికి వెళ్ళమంటుంటారు. కొంతమంది పురుషులు వివాహం అయిన తర్వాత ఇంట్లోకి డబ్బులు కావాలంటే వాళ్ళ వైఫ్ని ఏటీఎం కార్డులా వాడుకుంటూ ఉంటారు. వైఫ్ ఏమో ఏటీఎం కార్డు, స్వైపింగ్ మెషిన్ ఏమో అత్తగారు మామగారు. చూడండి, ఏటీఎం కార్డుని వెళ్ళి అలా మెషిన్లో పెడితే మెషిన్లోంచి డబ్బులు వస్తూ ఉంటాయి. కొంతమంది భర్తలు ఏమనుకుంటారంటే అత్తగారు మామగారు ఏటీఎం మెషిన్ అనుకుంటారు. ఏటీఎం మెషిన్ అండి, డబ్బులు ఎవరికైనా చెట్లకు కాస్తాయా? అందరు కష్టంతో సంపాదించుకునేవే డబ్బులు. కొంతమందికి ఎంత డబ్బున్నా కూడా సంతృప్తి ఉండదు, ఇంకా దురాశ, అత్యాశ, అదేదో డబ్బు కోసమే బ్రతుకుతున్నట్లుగా బ్రతికేవారు చాలామంది సమాజంలో ఉన్నారు. నీ అవసరత కొరకు నువ్వు నీ అత్తమామల దగ్గరకు పంపించొద్దు నీ భార్యను. నీకేదైనా అవసరత వస్తే నీ అమ్మా నాన్న మీద పడి ఏడవద్దు. నాకు తెలుసు కొంతమంది తల్లులు చెప్తూ ఉంటారు, అమ్మ మా కుమార్తె వివాహం అవ్వట్లేదని మమ్మల్ని తిడుతుందమ్మా, మమ్మల్ని అవమానకరంగా మాట్లాడుతుంది. మరి భర్త అనేవాడు షాప్లో వెళ్ళి కొనుక్కొస్తారండి? చెప్పండి. ఆడపిల్లలకి ఎవరికైనా వివాహం కాకపోతే అమ్మ నాన్న మీరు పెళ్లి చేయట్లేదని బహుశా ఫ్రస్ట్రేషన్లో అనొచ్చేమో, కానీ మీ అమ్మ షాప్లో వెళ్ళి నీకు ఎవరైనా కొనుక్కొచ్చి పెళ్లి చేయగలదా? దేవుని ఏర్పాటు, దేవుని సమయంలో దేవుడు నిన్ను ఒక కుటుంబంగా కడతాడు. సో నీకు వచ్చే ఆశీర్వాదం కొరకు అమ్మా నాన్న మీద పడి ఏడవడం కాదు, దేవుని సన్నిధిలో పడి కన్నీరు కార్చాలి. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తే రాహేలుకు పిల్లలు లేరంట. లేయాకు పిల్లలు ఉన్నారు, రాహేలుకు పిల్లలు లేరు. లేయాకు వరుసగా కుమారులు పుడుతూ ఉన్నారు. రాహేలు గర్భం తెరవబడలేదు. దేవుడు రాహేలు గర్భాన్ని తెరవలేదు. ఆ సమయంలో రాహేలుకు ఫ్రస్ట్రేషన్ ఎంత ఎక్కువైపోయిందంటే యాకోబు దగ్గరికి వెళ్ళి అంటుంది, నీవు నాకు పిల్లల్ని ఇవ్వు, లేకపోతే నేను చచ్చిపోతానంట. ఇఫ్ యూ డోంట్ గివ్ మీ చిల్డ్రన్ ఐ విల్ డై. అంటే ఆవిడికి లేదని ఒక బాధ, తర్వాత అక్కకు పిల్లలు పుట్టేస్తున్నారని ఇంకొక బాధ. ఆ ఫ్రస్ట్రేషన్లో చచ్చిపోవాలనే అంత డిప్రెషన్కి వెళ్ళిపోయింది. ఆ సమయంలో యాకోబు ఒక చక్కని మాట చెప్తాడండి, నేను దేవుణ్ణి కాదు, నేను దేవుని స్థానంలో లేనమ్మా. ఐఎమ్ నాట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. భర్తగా పిల్లల్ని నేను ఇవ్వలేను, దేవుడు నీకు ఇవ్వాలన్నప్పుడు దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. రాహేలు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు రాహేలు యొక్క గర్భాన్ని తెరిచాడండి. కొన్నిసార్లు నీ అవసరతల కొరకు భర్త దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నావా? నీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నావా? నీ అత్తమామల కొరకు దగ్గర పడి వారి మీద పడి ఏడుస్తున్నావా? నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నావా? వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి ఏడవడం కంటే దేవుని సన్నిధిలో నీ కన్నీరు కార్చు. దేవుడు నీ ప్రతి కన్నీటి బొట్టును చాలా విలువైందిగా చూస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఏడుస్తుంటే నీ భర్త చిరాకు పడతాడేమో. కొంతమంది భర్తలు ఉంటారు, భార్యలు ఏడుస్తూ కన్నీటి ప్రార్థన చేస్తుంటే ఎవరు చచ్చిపోయారని ఏడుస్తున్నావు, ఇలాంటి ఏడుపులు నా ఇంట్లో వినపడడం ఇష్టం లేదని ఒకవేళ చిరాకు పడతారేమో. కానీ నీ దేవుడు నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తుంటే ఆయన కదిలించబడతాడండి. హల్లెలూయా. గాడ్ విల్ బీ మూవ్డ్ వెన్ యూ ప్రే విత్ టీయర్స్. కన్నీటితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని హృదయము కదిలించబడుతుంది. దేవుడు స్పందిస్తాడు. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని ప్రేమ మన అవసరతలు తీర్చే
ప్రేమ. గాడ్స్ లవ్ ఇస్ ప్రూవ్డ్ లవ్. దేవుని ప్రేమ రుజువు చేయబడిన ప్రేమ. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుని ప్రేమ మనల్ని కాపాడే ప్రేమ. నాలుగవదిగా దేవుని ప్రేమ ఓర్చుకునే ప్రేమ, సహించుకునే ప్రేమ, దీర్ఘశాంతము కలిగిన ప్రేమ. ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుని ప్రేమ మన అవసరతలు తీర్చే ప్రేమ. మనకు కావాల్సినవన్నీ దేవుని ప్రేమలో ఉన్నాయా లేవా? గాడ్స్ లవ్ ఇస్ అన్ ఆల్ సఫిషియంట్ లవ్. అన్ని విధాలుగా నిన్ను సంతృప్తి పరచగలిగినది దేవుని ప్రేమ. ఉదయకాల సమయంలో మీరు ఏ అవసరతతో దేవుని సన్నిధికి వచ్చారో నాకు తెలియదు. మీ హృదయానికి, మీ మనస్సుకు ఏ గాయమైందో నాకు తెలీదు. ఒకవేళ మనుషుల ప్రేమల కొరకు ఆరాటపడి, తాపత్రయపడి మీరు అలసిపోయి ఉండొచ్చు. కానీ ఉదయకాల సమయంలో అన్ని సమస్యలకు ఒకే ఒక పరిష్కారము, అదేంటంటే దేవుని ప్రేమ. గాడ్స్ లవ్ ప్రొవైడ్స్, గాడ్స్ లవ్ ప్రొటెక్ట్స్, గాడ్స్ లవ్ సాటిస్ఫైస్ అండ్ గాడ్స్ లవ్ ఇస్ ఎవర్ లాస్టింగ్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని ప్రేమను, అయ్యా నీ ప్రేమను నేను పొందుకోవాలని ఆశిస్తున్నాను. నీ ప్రేమను నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. నీ ప్రేమను నేను రుచి చూడాలని ఆశపడుతున్నాను ప్రభువా. ప్రియమైన దేవుని బిడ్డ, మోకాళ్ళ మీదకి రాగలిగిన వారందరూ మోకరించండి. యు మే బి డిసప్పాయింటెడ్ టుడే because you are not loved by anyone in this world. ఈ లోకంలో ఒకవేళ నీ భర్త, నీ బిడ్డలు, నీ బంధువులు, నీ స్నేహితులు నీ ద్వారా మేలు పొందిన వారు నిన్ను ప్రేమించటం లేదని నువ్వు బాధపడుతున్నావేమో, నీవు నిరాశలో ఉన్నావేమో, ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డ, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ దేవుని ప్రేమ. లోక ప్రేమల్లో మోసపోయి, లోక ప్రేమలతో నిరుత్సాహపడిపోయి నేనున్నాను, కానీ దేవుని ప్రేమతో నింపబడాలని ఆశిస్తున్నాను అన్నవారు ఒక్కసారి రెండు చేతుల ఆకాశం వైపు ఎత్తి అడుగుదాం. ప్రభువా, లార్డ్, ఐ థ్యాంక్ యూ బికాజ్ యువర్ లవ్ ఇస్ అవైలబుల్ టు మీ. నాకు నీ ప్రేమ అందుబాటులో ఉందయ్యా. నాకు సమీపంగా వచ్చిందయ్యా నీ ప్రేమ. నీ ప్రేమ రుజువు చేయబడిన ప్రేమయ్యా. కలువరి సిలువలో నా కొరకు మరణించుట ద్వారా, నీ సమస్తాన్ని నా కొరకు ఇచ్చివేయడం ద్వారా నీ ప్రేమను నా పట్ల రుజువు చేసావు ప్రభా. నీకు స్తోత్రాలు. నీ ప్రేమతో నన్ను నింపయ్యా. నీ ప్రేమతో నన్ను సంతృప్తి పరిచయ్యా. నీ ప్రేమతో నా మనసుకు అయిన ప్రతి గాయాన్ని మాన్పు ప్రభా. నీ ప్రేమ కలిగిన హస్తాల్లో నేను ఒదిగిపోవాలని ఆశిస్తున్నాను. నీ ప్రేమ ద్వారా నా ప్రతి అవసరత తీర్చబడాలని కోరుకుంటున్నా ప్రభా. ఈ లోకంలో ఎవరి దగ్గరకు పరిగెత్తనయ్యా, ఎవరిని ఆశించను ప్రభా, ఎవరి నుండి ఏం ఆశించనయ్యా, నీ వైపు చూస్తాను. ఎందుకంటే నీ ప్రేమ నా అవసరతలు తీర్చే ప్రేమ. నీ ప్రేమ నన్ను కాపాడే ప్రేమ, నన్ను సంరక్షించే ప్రేమ, నన్ను భద్రపరిచే ప్రేమ, నన్ను నడిపించే ప్రేమయ్యా. నీ ప్రేమతో నా హృదయాన్ని నింపని దేవుని సన్నిధిలో అడుగుదాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. మరణము కంటే బలమైనది ప్రభా నీ ప్రేమ. అగ్ని జ్వాలలు దాన్ని ఆర్పలేవయ్యా. బలమైన, శాశ్వతమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, గొప్పదైన నీ ప్రేమకై స్తోత్రాలు. నీ ప్రేమకు నిజానికి మేమైతే పాత్రులం కాదు ప్రభా. అయినప్పటికీ నీ కృప ద్వారా మమ్మల్ని పాత్రులుగా చేశాం. మమ్మల్ని ప్రేమించడం మాత్రమే కాదు, కానీ విడువక మా ఇళ్ళ కృప చూపుతున్నానని వాగ్దానం చేస్తున్నావు. నీకు స్తోత్రాలు. లోక ప్రేమల కొరకు వెతికి వ్యర్థమైన ప్రేమల వెంబడి వెళ్ళి మోసపోయినా, అలసిపోయినా, నిరాశ చెందిన ప్రతి హృదయాన్ని ఉదయకాల సమయంలో నీ ప్రేమలు స్థిరపరిచయ్యా. లోక ప్రేమల కొరకు పరుగులు పెట్టే ఆ దుస్థితి నుండి మమ్మల్ని అందరినీ తప్పించు ప్రభా. లోకము, దాని ఆశలు గతించిపోతాయి. లోక ప్రేమలు తాత్కాలికమైనవయ్యా, కానీ నీ ప్రేమ శాశ్వతమైనది. నీ ప్రేమ నిలిచేదయ్యా. నీ ప్రేమ నిజమైనదయ్యా. నీ ప్రేమ స్వచ్ఛమైనదయ్యా. అందుకై స్తోత్రాలు ప్రభా. నీ ప్రేమలో మమ్మల్ని స్థిరపరచు. నీ ప్రేమలో మేము వేరుపారునట్లు సహాయం చేయ ప్రభా. నీ ప్రేమలో మేము ఫలించాలి. నీ ప్రేమలో మేము నడవాలి ప్రభా. మాకు సహాయం చేయ. మా హృదయాలు నీ ప్రేమతో నింపండి అయ్యా. స్థిరపరచండి. నీ ప్రేమతో మా హృదయాలను నింపుకొని నీ ప్రేమను నాయన ఈ లోకంలో మేము ఇతరులకు అందించినట్లుగా నీవే మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. నీ మమ్మల్ని ప్రేమిస్తూ అగ్ని కంచె వలె, అగ్ని ప్రాకారము వలె మమ్మల్ని కాపాడుతానని వాగ్దానం చేసావయ్యా. నీకు స్తోత్రాలు.
మమ్మల్ని, మా కుటుంబాలను అయ్యా బలమైన నీ ప్రేమలో, నీ కౌగిలిలో మమ్మల్ని భద్రపరచు ప్రభా. ప్రతి కీడు నుండి, ప్రతి అపాయము నుండి, ప్రతి శోధన నుండి, శత్రు యొక్క ప్రతి దాడి నుండి నాయన మీరు మమ్మల్ని కాపాడండి. నీ ప్రేమలో, నీ మహిమైశ్వర్యంలో మా ప్రతి అవసరత తీర్చయ్యా మా పరలోకపు తండ్రి. అయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం. నీ వాక్యం ద్వారా మమ్మల్ని స్థిరపరిచినందుకు స్తోత్రాలు. ప్రార్థనలో ఎంతమంది అయితే తమ చేతులెత్తి నీ ప్రేమతో నింపబడాలి, నీ ప్రేమ రుచి చూడాలని అడిగారో ప్రభా, నీ ప్రేమను నిజంగా ప్రతి దినము, ప్రతి క్షణము వారు ఎక్స్పీరియన్స్ చేయగలిగినట్లు, రుచి చూచినట్లు సహాయం చేయి. ఇంకా నీ ప్రేమకు దూరంగా ఎంతమంది బ్రతుకుతూ ఉన్నారో వారందరినీ కూడా నీ ప్రేమతో ఆకర్షించండి. మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.